మేలు చేయుట యందు మనము విసుకకుండా మేలు చేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకు చేతనైనంత మట్టుకు నీ సహోదరులకే కానీ తోటి వారికి సహాయము చేయటంలో మనము ఏమాత్రం కూడా విసుకక ఉండాలంట, ఏమాత్రం కూడా వెనుకాడక ఉండాలంట. అది ఏదైనప్పటికీ చిన్నదే కానీ పెద్దదే కానీ మేలు చేయడంలో మనం విసుకక ఉందము. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎక్కడ ఎలాంటి మనుషుల మధ్య ఉన్నప్పటికీ నీ సహాయము నీ పక్కనున్న వ్యక్తికి అవసరం అనిపిస్తే ఆ అవసరాన్ని తీర్చుటలో నువ్వు సహాయము చేయటంలో ఏమాత్రం కూడా ఆలోచించొద్దు, ఏమాత్రం కూడా వెనకాడొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను అందరికీ మేలు చేసుకుంటా పోతే నాకు వచ్చేదేంటి? సహాయం చేసుకుంటా వెళ్తే నన్ను ఎవరు చూస్తారు, నాకేం వస్తుంది, నాకేంటి లాభం అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన నామం పేరిట ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కానీ నీ ప్రతిఫలం ఎక్కడికి పోదు. నీ ప్రతిఫలము ఆయన దగ్గర దాచబడి ఉంటుంది. అది నువ్వు అనుభవిస్తావు, నీ తర్వాతి తరము వారు కూడా అనుభవిస్తారు, నీ బిడ్డలు అనుభవిస్తారు ఆ మేలుని. నువ్వు ఒక వ్యక్తికి మంచి మనసుతో సహాయం చేస్తే ఆ సహాయం చేసినటువంటి ప్రతిఫలము దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడిద్దంట. కొర్నేలి ఒక అన్యుడు, కానీ దేవుడు కొర్నేలిని తన ఇంటి వారిని అందరినీ ప్రేమించి రక్షణ అనేటువంటి భాగ్యాన్ని కొర్నేలికి ఇచ్చాడు దేవుడు. అటువంటి నీతి కార్యాలు, ఆయన చేసినటువంటి ధర్మకార్యాలు దేవుని యొక్క గ్రంథములో లిఖించబడి దేవుడు కొర్నేలిని ప్రేమించి కొర్నేలికి తన తన ఇంటి వారందరికీ కూడా పేతురు గారి వంటి గొప్ప సేవకుని, అపోస్తులని ఆయన ఇంటికి పంపించి అక్కడ బస చేసేలాగా దేవుడు కల్పించి తన ఇంటి వారందరికీ రక్షణ ఇచ్చేలాగా దేవుడు ఆశీర్వదించాడు కొర్నేలిని. ఎందుబట్టి? కొర్నేలి భక్తిపరుడు కాదు, కొర్నేలి ఇంకోటి కాదు, ఆయన ఒక అన్యుడు. కానీ దేవుడు కొర్నేలిని ఎందుకు ప్రేమించాడు? ఎందుకు ఆయన రక్షణ భాగ్యాన్ని ఆయనకి ఇవ్వటానికి దేవుడు ఇష్టపడ్డాడు? అపోస్తుడైనటువంటి పేతురు గారిని ఆ ఇంటికి పంపించి అంతటి గొప్ప ఆ ఇంటిలో బస చేసి ఆ ఇంటి వారి కొరకు ప్రార్థించి ఆ ఇంటికి రక్షణ వచ్చేలాగా దేవుడు ఎందుకు కొర్నేలిని ప్రేమించాడంటే కొర్నేలి యొక్క ధర్మకార్యాలు దేవుని సన్నిధిలో ఉన్నాయంట. అందుకే మనము చేసే ఏ మేలు కూడా వ్యర్థముగా పోదు. నువ్వు చేసే చిన్న సహాయం అయినప్పటికీ దేవుని సన్నిధిలో దేవుని యొక్క గ్రంథములో లిఖించబడి ఉంటుంది. దేవుడు తప్పకుండా నువ్వు చేసే ఏ చిన్న సహాయానికైనా సరే ప్రతిఫలము దాచబడి ఉంటుంది ఆయన దగ్గర. నిశ్చయముగా నువ్వు ఆ ప్రతిఫలం అనుభవించకుండా పోవు. ఆ ప్రతిఫలం నీ కుటుంబానికి రాకుండా ఎక్కడికి పోదు. నీ చేత మేలు పొందిన వారు నిన్ను దీవిస్తారు. వారు దీవించిన దీవెనలు దేవుని దగ్గర నుంచి నీకు వస్తాయి. వారికి సహాయము చేసిన నీ మంచి మనసును చూసిన సహాయం చేస్తాడంట. అంత గొప్ప మేలు దాగుందంట, అంత గొప్ప ప్రతిఫలము దాగుందంట. అందుకే దేవుని వాక్యం మేలు చేయట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయక వెనుక తీయొద్దు నీ చేతిని అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని పేరిట నువ్వు ఏ చిన్న సహాయం చేసినా అది ఎక్కడికి పోదు. దాని ప్రతిఫలం నిశ్చయముగా నువ్వు అనుభవిస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు మనకిచ్చినంతలో సహాయం చేద్దాం. సేవకులకే కానీ నీ నుంచి సహాయము పొందదగిన వారు ఎవరైనా ఉంటే వారికే కానీ సహాయము చేయటంలో ఏమాత్రం వెనుకాడొద్దు. వాళ్ళకి ఇస్తే నాకేమొస్తుంది, నాకు ఉంటే నేను ఇంకో 2 రోజులు తింటాను అని ఆలోచించావనుకో, దేవుడు కూడా అంతే ఆలోచిస్తాడు నీ ఎడల. మేలు చేయాలి, సహాయము చేయాలి. అది చిన్నదే కానీ పెద్దదే కానీ చేయాలి. దేవుని యొక్క ప్రతిఫలము పొందుకోవాలి. దేవుని యొక్క ప్రతిఫలము పొందుకోవాలంటే నువ్వు ఎలాంటి వాడవైనప్పటికీ కొర్నేలిని జ్ఞాపకము చేసుకున్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోకుండా ఉంటాడా? కొర్నేలి రక్షణ ఇచ్చిన దేవుడు నీ ఇంటిని కాపాడి ఆయన కృపలో భద్రపరచకుండా పోతాడా? ఆయన యొక్క కంచె నీ చుట్టూ వేయకుండా మానతాడా? ఆయన కొర్నేలిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవటం ఆయన పక్షపాతి కానే కాదు. ఎప్పుడు అంటే ఆయన నీతి కార్యాలని మనము నెరవేర్చినప్పుడు, ఆయన నీతిని మనం నెరవేర్చినప్పుడు, ఆయన వాక్యాన్ని మనము అనుసరించినప్పుడు, ఆయన వాక్యం ఏం చెప్తుంది? మేలు చేయటని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయొద్దు. అది గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కానీ ఆ ప్రతిఫలము దేవుని యొక్క గ్రంథములో లిఖించబడుతుందంట. ఆయన గ్రంథంలో లిఖించబడినాక
ఆ ప్రతిఫలం పొందకుండా మనం పోతామా? ఆ ప్రతిఫలం అనుభవించకుండా దేవుడు మనల్ని విడిచిపెడతాడా? కానే కాదు. కనుక మనము దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు, దేవుని వాక్యానుసారముగా మనము జీవించినప్పుడు, వాక్యానుసారముగా మన వాక్యాన్ని అర్థం చేసుకుని, వాక్యపు యొక్క లోతుల్ని మనం గ్రహించి, వాక్యపు మార్గాల్లో, వాక్యపు వెలుగులో మనము జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడు. అలాగని కొర్నేలీకి దేవుడు తెలీదు, భక్తి తెలీదు, కానీ ఆయన చేసిన ధర్మకార్యాలను బట్టి దేవుడు కొర్నేలీని జ్ఞాపకం చేసుకున్నాడు.